హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొంపెల్లి భవాని. మన ఛానల్లో వచ్చిన కామెంట్స్లో చాలా వరకు డిఎస్సి లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మ్యాథ్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఇది డిఎస్సికే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయండి. నేను 2017 డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి ఎలా వచ్చాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, √2 వాల్యూ ఇచ్చారు 1.414. దెన్ 1/√9 - √8 ఈజ్ ఈక్వల్స్ ఎంత అని ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, 1 2 3 4. అదేమొస్తుందో చూద్దాం. మనకి ఇక్కడ 1/√9 - √8 ని మనం అకర్ణీయం చేస్తే దీని అపోజిట్ సైన్ తోని √9 + √8 /√9 + √8. సో దీని వాల్యూ ఏం చేంజ్ కాదు కాబట్టి ఇలా చేసినప్పుడు మనము 1 × √9 + √8 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, a + b × a - b ఫామ్లో ఉంది కాబట్టి మనం a² - b² గా రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ a అంటే 9, b అంటే 8. సో √9 a² అంటే √9 హోల్ స్క్వేర్, b² అంటే √8 హోల్ స్క్వేర్. √9 + √8 9 √2 స్క్వేర్. √2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 9 - 8 దట్ ఈస్ నథింగ్ బట్ 1. √9 అంటే ఏంటి, 3² గా రాసుకోవచ్చు కదా, 3. అదేవిధంగా √8ని మనం 2 × 4 గా రాసుకోవచ్చు కదా, 3 + 2 √2. ఈ 4ని 2² గా రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది, × 2 ఉంటుంది. ఇక్కడ 3 + 2 √2. 3 + √2 వాల్యూ ఏమి ఇచ్చారు మనకు, 1.414. 1.414. ఇక్కడ 2 × ఉంది కాబట్టి ఇంటూ చేయాలి ఇక్కడ మరి. 3 + 2 4 8, 2 1 2, 2 4 8, 2 1 2, 2.828. ఇక్కడ 2 + 3 చేస్తే మనకి ఏమొస్తుంది, 5.828. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 5.828 ఎక్కడ ఉంది, 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 17 డిఎస్సిలో వచ్చిన ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9.8 హోల్ క్యూబ్ - 6.8 హోల్ క్యూబ్ /9.8 హోల్ స్క్వేర్ + 9.8 × 6.8 + 6.8 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో అని చెప్పి ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇదంతా సింప్లిఫై చేసేటప్పుడు మనకు ఆన్సర్ తెలియదు. సో ఇది మనకి ఫార్ములాను ఉపయోగించి చేస్తే చాలా ఈజీగా అవుతుంది. సో ఫార్ములాస్ ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయాలి, ఖచ్చితంగా గుర్తుండాలి. ఇక్కడ చూడండి, మనకి ఇది a ఇది b అనుకుంటే a³ - b³ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకి a³ - b³ ఫార్ములా ఏంటి, a - b × a² + ab + b² కదా. ఇక్కడ చూడండి, ఇది a² ఇది ab + b² అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, దానికి మనకి ఇక్కడ a³ - b³ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది. సో మనకి a³ - b³ ఇది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతుంది, భాగిస్తుంది. a² + ab + b² = a - b. ఈ ఫామ్లోకి వచ్చిందా ఇప్పుడు ఇది a³, 6.8 అంటే b³ a² + ab + b². ఇప్పుడు మనకు ఆన్సర్ రావాలంటే ఏంటి, a - b చేస్తే సరిపోతుంది. ఇక్కడ a = ఎంత, 9.8, b = 6.8. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 9 - 6 3. సో a - b = 3. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి 3 ఆప్షన్లో 3 ఉంది కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్, 4 వరుస సరి సంఖ్యల సగటు 27 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమిచ్చారు మనకు, 4 వరుస సరి సంఖ్యల వాటి సగటు ఇచ్చారు. ఆ 4 సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది అని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు, 26 28 30 32. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 వరుస సరి సంఖ్యలు అంటున్నారు కదా, మనం 4 6 8 10 తీసుకున్నాం. ఇవి వరుస ఉన్నాయి, 4 + 2 6 + 2 8 + 2. సో కన్సిక్యూటివ్ అయి ఉండాలి. ఈ 4 వరుస సరి సంఖ్యలో మనకు యావరేజ్ అంటే ఏంటి, రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. ఇక్కడ మనకు చూడండి, 4 + 6 + 4 + 6 10, 10 + 8 18, 18 + 10 28.
ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4. సో 4 7. ఇక్కడ సగటు ఎంత వచ్చింది 7. అలా కాకుండా మనం ఇలా మధ్యలో 2 నెంబర్స్ యావరేజ్ తీసుకున్నా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. చూడండి 6 + 8 ఈ 2 నెంబర్స్ కాబట్టి బై 2. 14/2 అంటే కూడా 7 వస్తుంది. ఇక్కడ మనకు చూడండి 4 వరుస సరి సంఖ్య సగటు ఎంత ఇచ్చారు, ఇక్కడ 7, ఇక్కడ అంటే ఇక్కడ 7 వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఈ సగటుకి బిఫోర్ నెంబర్ 6కి బిఫోర్ 7కి బిఫోర్ నెంబర్ ఏముంటుంది 6, 7కి ఆఫ్టర్ నెంబర్ ఏముంటుంది 8. సో ఈ సగటుకి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్స్ ఇలా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఈ హింట్ తోని ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకు సగటు ఎంత ఇచ్చారు 27. అంటే 27కి బిఫోర్ నెంబర్ ఏంటి 26, 27కి ఆఫ్టర్ నెంబర్ 28. సో మనకి ఇక్కడ ఒక 2 నెంబర్స్ అనేది 4 వరుస సరి సంఖ్యల్లో మనకు 2 నెంబర్స్ వచ్చేసాయి 26 అండ్ 28. ఈ 2 నెంబర్స్ అనేటి 4 వరుస సరి సంఖ్యల్లో మధ్యలో నెంబర్స్ వచ్చినాయి. సో దీనికి బిఫోర్ నెంబర్ అంటే ఏం చేయాలి 2 లెస్ చేయాలి. 26కి 2 లెస్ చేస్తే 24, 28కి 2 యాడ్ చేస్తే 30. సో 24, 26, 28, 30 ఇవి 4 వరుస సరి సంఖ్య అనమాట. మనకి ఇచ్చిన సగటు నుంచి కనుక్కుంటే ఈ 4 పెద్ద నెంబర్ ఏది 30 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కావాలంటే మీరు ఇక్కడ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే కూడా మనకు ఆన్సర్ 27 వస్తుంది. అలా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఒక పనిని 6 డేస్లో పూర్తి చేసినా అదే పనిని బి అనే వ్యక్తి 12 డేస్లో పూర్తి చేసిన వీళ్ళిద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అని ఇలా క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనే దానికి ఫార్ములా ఏంటి మనకి A × B / A + P. ఇక్కడ A = ఎంత ఉంది మనకి 6, అదేవిధంగా B = ఎంత ఉంది 12. వీటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 × 12 / 6 + 12. 6 × 12 / 6 + 12 18. సో 6 1s are 6 3s are 3 4s are 12. సో A + B వాళ్ళిద్దరు A, B ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే 6 డేస్లో 4 డేస్లో పూర్తి చేస్తారు. ఇక్కడ 4 ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి 1 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. x² - 3x + 1 = 0, x is not equal to 0, then x + 1/x = ఎంత అని మనకి ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ x² - 3x + 1 = 0. సో x² + 1 - 3x బయటకు వెళ్తే ఏమవుతుంది +3x అవుతుంది. మనకేం అడిగారు x + 1/x అడిగారు కదా. x + 1/x దీన్ని సింప్లిఫై చేస్తే మనం x LCM ఉంటే x × x + 1 x² + 1/x. ఈ x² + 1 = ఎంత మనకి 3x కదా. సో ఈ x² + 1 ప్లేస్లో 3x సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x/x, x క్యాన్సల్. సో ఆన్సర్ ఈజ్ 3. సో మనకు 3 ఆప్షన్ ఎక్కడ ఉంది 4th ఆప్షన్లో 3 ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1/2 to the power of -2 డివైడెడ్ బై 1/3 to the power of -3. మనకి ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఒకటి చూడండి a/b హోల్ టు ది పవర్ ఆఫ్ -n ఉన్నప్పుడు b/a హోల్ టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. ఇక్కడ మనకి 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 మనకి రెసిప్రోకల్ ఏమవుతుంది 2/1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 2² / 1² అంటే 2² 4. అదేవిధంగా 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 దీన్ని మనం ఈ ఫామ్లోకి యూజ్ చేస్తే 3/1 హోల్ క్యూబ్ అవుతుంది. 3³ / 1 3 × 3 9, 9 × 3 27. సో మనకి ఇక్కడ డివిజన్ అడిగారు 1/2కి హోల్ టు ది పవర్ ఆఫ్ -2కి ఏమొచ్చింది 1/2
whole to the power of minus 2 divided by 1 by 3 whole to the power of minus 3. ఇందులో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by 2 whole to the power of minus 2 వాల్యూ 4 by డివిజన్కి బై 1 by 3 whole to the power of minus 3 వాల్యూ 27. 4 by 27 is the answer. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు చూడండి 1 2 3 4లో 4th ఆప్షన్ is the right answer.